తిరుపతి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే అండర్ పాస్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో గురువారం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు యుద్ద ప్రాతిపదికన ఆకమేఘాలపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ పాస్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఈస్ట్ రైల్వే అండర్ పాస్, వెస్ట్ రైల్వే అండర్ పాస్, ఆర్సీ రోడ్ రైల్వే అండర్ పాస్లు పూర్తిగా నిండి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించి దీంతో ఆకమేఘాలపై జేసీబీ సహాయంతో నీటిని తొలగించి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. అలాగే తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్లే రోడ్డు మార్గంలో శ్రీనివాస కళ్యాణ మండపాల సముదాయం పక్కన గల ఎస్పీడీసీఎల్ క్రీడా ప్రాంగణం ముందు రోడ్డు సుమారు 6 అడుగుల వరకు నీట మునిగి ట్రాఫిక్ రాకపోకలకు ఆటంకం ఏర్పడి ఇటు ప్రజలకు, యాత్రికులకు మరియు వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది. జోరు వాన కురుస్తున్న జేసీబీ సహాయంతో రోడ్డు మధ్యన ఉన్నటువంటి డివైడర్ను పగలగొట్టి నిల్వ నీటిని తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహన రాకపోకలను సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ను పునరుద్దరించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చేసిన ట్రాఫిక్ పోలీసుల సేవలపై ప్రజలు మరియు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.